హలో గాయ్స్, బీరకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు? నాకైతే చాలా ఇష్టం అండి. డెలివరీ టైంలో అయితే అసలు ఊకే బీరకాయ దొండకాయ పెట్టి నన్ను చంపేశారు. బట్ బీరకాయ ఎన్నిసార్లు తిన్నా నాకైతే బోర్ కొట్టలేదు. ఇట్లా ఈ ప్రాసెస్లో వండుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే బీరకాయలు కూడా వేసుకోండి. బీరకాయలు మంచిగా మగ్గుతుంటే మనం ఏ వాటర్ యాడ్ చేసుకోనక్కర్లేదు. మంచిగా ఒక 5 minutes మూత పెడితే అందులోనే వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే మంచిగా ఉడికిపోద్ది. మనకు కారం సరిపోయింది అనుకుంటే కారం అవసరం లేదు, లేకపోతే వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని మంచిగా అది ఒక 10 minutes సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే కథం, ఇక కర్రీ అయినట్టే. లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని తినడమే. అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. నేను వాయిస్ చెప్తా అంటే ఈ పక్కన లొట్టలేసేది మా చిన్ను. వానికి ఎన్నిసార్లు చెప్పినా డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇలా ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. బాయ్.